ఇప్పుడు మనం వెళ్ళేది పర్ణశాల రోడ్డు. ఇప్పుడు మంచిగా ఉంది కదా రోడ్డు. భద్రాచలం నుంచి ఒక 10 కిలోమీటర్ల వరకు రోడ్డు చాలా బాగాలే, అసలు మొత్తం ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు. ఇప్పుడే రెడీ చేస్తున్నారు, కొంచెం అక్కడక్కడ రిపేర్లు చేస్తున్నారు. చాలా గలీజుగా ఉంది. కొంచెం ఇక్కడ బెటరే, కాకపోతే మధ్య మధ్యలో బాగాలేదు. అవతల మళ్ళీ ఏంటిది, అవతల కూడా రోడ్డు వేస్తున్నారు. ఇగో చూడండి, మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇంకా దారుణంగా ఉంది స్టార్టింగ్లో అయితే. భద్రాచలం దాటి ఒక 15 కిలోమీటర్లు రైడ్ చేయగానే ఫుల్ నిద్ర వస్తుంది. ఓ అమ్మా, మధ్యాహ్నం రైడ్ చేయదు ఏది, సీతమ్మ నారచీరల ఇటు ఒకటి ఉందనుకోండా. మస్తు నిద్ర వచ్చింది అసలు. అయితే బండి ఎడిపోతుందో కూడా అర్థం కాలే. ఫైనల్గా అయితే మనం ఇప్పుడు పర్ణశాల ఏరియాలో ఉన్నాం కరెక్ట్గా. అమ్మో ఏంట్రా బాబు ఇంత జనాలు. ఇంతకుముందు చిన్నప్పుడు ఎక్కడో కార్లు ఉండేవి, కార్లు. ఇప్పుడు మొత్తం కార్లే అయిపోయినాయి. ఆటోలు ఎక్కడో ఒక్కడ ఉంటున్నాయి. వీడు పెడితే ఎట్లా పడిపోద్దేమో. అమ్మా, యువతలు ఏమున్నాయి? యువతల దాంట్లో ఇది ఉంటుంది, చైన్ లూప్ ఉంది, పెట్టేసి అందులోనే కూడా. అమ్మా, ఎంతమంది ఉన్నారు జనాలు? 3 రోజులు సెలవు. అనుమతి లేదంట అందులో. కెమెరాస్ సెలవు. అక్కడ సెల్ ఫోన్లు అనుమతి లేదు, సెల్ ఫోన్లు వాడరాదు. సెల్ ఫోన్ వాడచ్చు, కెమెరాలు వాడచ్చు. మధ్యలో ఆడుకున్న వామగుట్టలు కింద రాముడి పాదాలు, చెట్టు కింద అమ్మవారు, పాకల లోపలికి వెళ్తే తూర్పునకని లక్ష్మీస్వామి ఆఫ్ చేసే ఉందా? మధ్యలో తప్పుకుంటున్నాం, అక్కడ మధ్యలో తప్పబడుతుందా? అని మనసులో తలుచుకొని మీ 2 చేతులు కట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఎందుకంటే ఆ నోటితో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ మీ అంతటిగా మీరు వచ్చి నిలబడ్డారు వాళ్ళ స్థలంలో. అంటే ఇక నేను చూడట్లేదు మిమ్మల్ని, వాళ్ళు చూసినట్టే లెక్క. జై శ్రీరామ్. మీరందరూ ఇక్కడ సీతమ్మవారు ఆరేసుకున్న చీర గుర్తులు చూద్దాం అనేది వచ్చింది ఇంత కష్టపడి. మరి ఇక్కడ చీర గుర్తులు చూడాలి అంటే ఈ రాజు మీద చీరతో పాటు చూడాల్సినవి తెలుసుకోవాల్సినవి మొత్తం మీద 9 గుర్తులు ఉన్నాయి. అందుకనే మీకు ఎక్కడ ఏమని తెలియదు కాబట్టి ఇష్టం వచ్చిన తొక్కుతారు, తిరుగుతారు, నడుస్తారు. అలాంటి ప్రదేశం కాదు. ఎందుకంటే మీకు మంచి జరగాలి అని కోరుకుంటాం. అందుకే మేము అక్కడ నుంచి పెట్టండి. ఆ గుర్తులు మీకు చెప్పిన తర్వాత మీకు దారి చూపిస్తాము. అప్పుడు ఆ దారిలో వెళ్ళి దండం పెట్టుకోండి. ఈ రాజు మీద చివరి మనిషి నిలబడ్డ చోట అక్కడ సీతమ్మ వారు ఆరేసుకున్న చీర గుర్తులు ఉన్నాయి. ఆ అమ్మవారి అడవిలో కట్టుకున్నవి ఆరేసుకున్నవి నార వస్త్రాలు, అందుకే వాటి నార చీరలు అంటారు. అక్కడ 5 రంగులతో 20 గజాల పొడుగా ఇలా చుట్టూ తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తుంది. ఈ మధ్యలో పూలు ఉన్నాయి కదా, మీరు వచ్చే దారిలో కనబడిందా మీకు రాయి మీద? ఆ పూలు పెట్టే ప్రదేశం ఏంటో తెలుసా? సీతారాములు వారు ఇద్దరు ఈ అడవిలోకి వచ్చినప్పుడు ఈ రాతి మీద కూర్చొని వాళ్ళిద్దరు కాలక్షేపం చేశారు. ఏ కాలక్షేపం చేశారు బండ మీద చెప్పండి? మామిడి గుట్టలని ఆట ఆడుకునేవారు.
అవి 2 వరుసలు ఉంటాయి, 7 14 గుంటలు. ఎప్పుడో రాములవారి కాలంలో స్వయంగా ఆయనే తయారు చేసి పెట్టుకున్నాడు. కానీ ఒక మనుషుడు వచ్చి 10 గుంటలు పలకొచ్చేశాడు. నోట్లోంచి రక్తం కొట్టుకుని బండ మీద అక్కడే చచ్చిపోయాడు. ఎందుకు పలకొట్టాడు అంటే అనుమానాలు పెట్టుకుని వచ్చాడు అమ్ముడు. ఇక్కడ ఈ నల్ల కనబడుతుందో రాయి మధ్యలో, ఈ నలుపు చారిగా రాములు వారి ఒంటి పైన వేసుకున్న కండువది. ఆయన వేసుకునే పై పంచని రాయి మీద ఆరేస్తే అది ఏ రంగులో ఉంటుందో, ఎంత పొడవు ఉంటుందో రాయి కూడా అంతవరకు అలా మారిపోయింది. అదిగో చివరి దాకా ఉంది రాముల కండువ. మీరు తొక్కుతున్నారు అక్కడ పైకి కండు, అది కూడా చివరి దాకా ఉంటుంది. ఈ కండువని మీరు దండం పెట్టుకోవాలనుకుంటే ఆ చివరికి వెళ్ళాక అక్కడ తాగి దండం పెట్టుకోండి. ఇక్కడ తోర్పనగని రాక్షసుని లక్ష్మణస్వామి ముక్కు చెవులకు వచ్చింది. అదిగో లాస్ట్ ఉంటుంది రాళ్ళగుట్ట. ఆ పాత లోపలికి వెళ్తారు. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఎడం చేత్తో 3 రాళ్ళు తీసుకొని సీతారాముల వారికి వచ్చిన సమస్యలు కష్టాలు మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబంలో ఎవరికి రాకూడదని మనసులో అనుకుని ఆ 3 రాళ్ళ గుట్ట మీద వేయండి. మీరందరూ పర్ణశాల వెళ్ళారా లేకపోతే డైరెక్ట్గా వచ్చారా? మరి సీతారాముల వారు నివాసం చేసింది పర్ణశాలనేగా. ఎందుకని? అక్కడ గోదావరి దగ్గర ఉంది కాబట్టి. మరి అమ్మోర పర్ణశాలని వదిలిపెట్టి గోదావరిని వదిలిపెట్టి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు తెలుసా మీకు ఏమన్నా? సీతారాముల వారు 14 సంవత్సరాల అరణ్యవాసంలో 11 సంవత్సరాల అరణ్యవాసం చేసి మిగిలిన 3 సంవత్సరాల విశ్రాంతి కోసమని ఇక్కడికి వచ్చి పర్ణశాల కట్టుకున్నారు. ఆ పర్ణశాల కట్టుకొని అక్కడే నివాసంగా ఉంటూ నెలలో 25 రోజులు అమ్మవారు అక్కడ ఉండేవాళ్ళు, నెలలో 5 రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ 5 రోజులు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడే మీకు అర్థమైంది కదా. ఆ 5 రోజులు అమ్మవారు గోదావరికి వెళ్ళి స్నానం చేయకూడదు, ఆ నీళ్ళని ముట్టకూడదు, కనీసం చుట్టుపక్కల కనిపించకూడదు. అలా రాములు వారిని తీసుకొని మొట్టమొదటి ఈ ప్రదేశానికి స్నానానికి వస్తే అమ్మవారి కళ్ళ ముందు బండ ఒకటే ఉంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇవి ఇట్లా పెద్ద పెద్ద చెట్లు దండకరంగా ఉంది. చుక్క నీరు లేదు. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పనా? ఆనాడు సీతమ్మ తల్లి స్నానానికి వచ్చినందుకు ఇక్కడ చుక్క నీరు లేకపోతే లక్ష్మణస్వామి ఇదే రాతి మీద నిలబడి ఇటు తూర్పుగా తలెత్తి చూస్తే 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన దండకరణాలు ఒక పెద్ద కొండ కనబడింది. ఆ కొండకి మనస్ఫూర్తిగా రాములను తలుచుకొని ఇక్కడ నుంచి బాణం సంధించి కొడితే ఆ కొండలో ఉన్న 70 అడుగుల నల్లటి రాతి బండ అడ్డంగా బద్దలై ఆ కొండ పగిలిన కొండల్లో నుంచి పసుపు కుంకుమలతో బయటపడ్డ నీళ్ళు ఇది. ఎప్పుడైనా చూసారా ఒక రాయి నుంచి పసుపు కుంకుమలు రావటం? కొన్ని ఎవరైనా చూపించారా మీకు బయట ఎక్కడన్నా? ఈ రోజుల్లో మీకు డబ్బు పెట్టి కొనుక్కోవడానికి ఏం కావాలని దొరుకుతాయి, ఆ ఒక్కటి మాత్రం దొరుకు. ఎందుకంటే ఈ రాతి మీద అడుగు పెట్టడం అంటే ఆశమాషి కాదు. ఈ రాతి మీద అడుగు పెట్టిన వాళ్ళ జీవితాలే మారిపోతాయి. అందుకే ఈ రోజు వరకు కూడా పసుపు కుంకుమరాలు మీకు ఇచ్చేటోళ్ళు లేరు, చూపించేటోళ్ళు లేరు. మీకు తర్వాత చూపిస్తలేండి. అమ్మవారి కోసం లక్ష్మణస్వామి ఏ కొండకైతే బాణం వేసి నీళ్లు తెచ్చాడో ఆయన వల్ల నీళ్ళు వచ్చాయి కాబట్టి దీన్ని చేసి తీర్థమంటారు. ఆ తర్వాత సీతమ్మ వారు ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారు కాబట్టి సీతమ్మ వాగంటారు. అలా 2 పేర్లతోటి 2 వరాలు పొంది 365 రోజులు ఆ పసుపు కుంకుమలతో కనిపించే నీళ్ళు ఇది. అలా అమ్మవారి వాగులో స్నానం చేసేటప్పుడు ఆ ఎదురుగా ఉన్న పొడవైన రాయి మీద రాముల వారు కూర్చుని కాపరి కాసేవారు. అది రాముల వారికి వచ్చిన రాతి సింహాసనం. అది కింద ఆయన పాదాలు ఉన్నాయి. మీరు నీళ్ళలో దిగితే మీకు ఆయన 2 పాదాలు కనబడతాయి. ఆ పాదాలని తాకి దండం పెట్టుకోండి. ఒకసారి తిరగండి. అమ్మవారి 5 రోజులు ఇక్కడికి వచ్చి స్నానం చేసుకొని రాత్రి మీద చీరలు ఆరేసుకొని ఇక్కడే ఆడుకుంటూ ఇక్కడే తింటూ 5 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలతో రాములు అని చేసుకుని వెళ్ళాలి. మరి ఇక్కడ పసుపు కుంకుమలు ఇచ్చేటోళ్ళు ఎవరున్నారు, తెచ్చేటోళ్ళు ఎవరున్నారు? ఆనాడు లక్ష్మణస్వామి ఏ కొండకైతే బాణం వేయడం వల్ల నీళ్లు పసుపు కుంకుమ రాళ్ళు వచ్చాయో ఆ రాళ్ళని తీసుకెళ్లి అమ్మవారి చెట్టు కింద కూర్చొని రంగరించుకొని ఆ రాయి నుంచి వచ్చిన పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకుని పూజా పునస్కారాలు చేసుకుని రాములు అని వెంట పెట్టుకుని అప్పుడు వెళ్ళేవారు ఇక్కడ నుంచి. మరి మీరు ఇంత దూరం వచ్చినందుకు, ఆ సీతారాముల పేర్లు చెప్పుకొని వాళ్ళ స్థలంలో నిలబడేందుకు ఇక్కడ మీరు నిలబడ్డారు కాబట్టి ఆ పసుపు కుంకుమరాలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. ఇది ఇలా ఉంటే పసుపు కుంకుమరాలు కనబడుతున్నాయి మీ కళ్ళ ముందు. ఇక్కడ పేపర్లో ఒక రాయిని ఇట్లా అరగదీస్తే పసుపు వస్తుంది, ఒక రాయిని ఇట్లా అరగదీస్తే కుంకుమ వస్తుంది. అయ్యే రాళ్ళని పొడి చేసుకుంటే పసుపు కుంకుమలు అయిపోతాయి. ఆ పొడి చేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదు. ఏ మిక్సీలు, గ్రైండర్లు, ఇంక వేరే ఏమి అవసరం లేదు. చిన్న రాయి లేదా చిన్న సుత్తి పుట్టిగా పొడైపోతాయి. కానీ ఈ పసుపు కుంకుమల్ని మీకు ఇక్కడ దేవాల్సిన వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఈ రాతి మీద అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈ స్థలాన్ని ఎవరైతే భక్తితో చూస్తారో రేపు వాళ్ళ కుటుంబంలో ఆ పసుపు కుంకుమ వల్లే ఫలితం అనిపిస్తారు. అందుకే మీకు ఇక్కడ వెళ్ళడం దేవాల్సిన వాళ్ళు ఇస్తారు, వెళ్ళడం తీసుకున్నారండి. అవి మీరు ఇంటికి తీసుకెళ్ళాక మీరు పూజ చేసి దేవుడి దగ్గర పెట్టి వాడిని పొడి చేసుకోండి. కానీ ముందు మీ ఇంట్లో దేవుడి ఫోటోకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బొట్టు పెట్టండి. ఆ తర్వాత మీరు ఏదైనా మంచి పని మీద బయటకు వెళ్తున్నారంటే ఆ రోజు మనస్ఫూర్తిగా రావాలని తెలుసుకున్న పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు పని విజయవంతం అవుతుంది. అది ఇక్కడ ఉన్న నమ్మకం అది. అలాగే సీతారాములు వారి 5 రోజులు రాత్రి మీద ఉన్నప్పుడు వాళ్ళకి తినడానికి ఆహారం లేక లక్ష్మణస్వామి ఎంతో కష్టపడుతుంటే వాళ్ళ కోసం అడవికి వెళ్ళి ఇప్ప పూలు తెచ్చి ఆ ఇప్ప పూలని రాత్రి మీద పెడితే రాములు వారి సీతమ్మ వారు కలిసి తిన్నారంట. ఇది వాళ్ళు తిన్న కంచం. ఇది వాళ్ళు భోజనం చేసిన పల్లెం. దాన్నే ఒక రాతి పల్లెం అంటారు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే ఒకరు వెనక ఒకరు ఒక లైన్లో ఒక వరుసలో ఆ బస్తాలు నిల్చొని ఆ రాయి మీద కాలు పెట్టకుండా ఆ నామం దగ్గర మీరు 2 చేతులతో తాకండి, దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏమైనా వేసే దక్షిణలు కానీ కానుకలు కానీ అక్కడ ఇసరకండి, పడేయకండి, నిదానంగా మీ చేతితో వదిలేయండి.
ప్రత్యేకించి మీకు పసుపు కుంకుమరాలకు దేవస్థానాలు ఇస్తారు. అది కూడా పెద్ద ఇస్తారు. మీకు ఎక్కువ పూజకి రావడానికి, ఎక్కువ కాలం బొట్టు పెట్టుకోవడానికి, మీ కుటుంబంలో 4-5 కుటుంబాలు పంచుకోవడానికి వాళ్ళు పెద్ద ఇస్తారు. 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి పెద్ద ఇస్తారు. ఆ పసుపు కుంకుమరాలు తీసుకొని అక్కడ రాముల వారి కంటే తాకి దండం పెట్టుకొని అప్పుడు అమ్మవారి చీరల దగ్గరికి వెళ్ళి ఆ చీర గుర్తులు చూసుకొని వెళ్ళండి. జై శ్రీరామ్. దండం పెట్టుకోమ్మా. అమ్మా ఇప్పుడైతే పర్ణశాల దగ్గర ఇది సీతమ్మ వారు చీరలు ఆరేసుకునే చోటు అనమాట. స్నానం చేసేది కాదు, చీరలు ఆరేసుకునే చోటు అంట ఇక్కడ. ఇది చూసేసి కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ పర్ణశాల టెంపుల్ ఉంటుంది, అంటే గుళ్ళు విగ్రహాలు ఉంటాయి అన్నీ. అక్కడికి వెళ్తున్నాం మనం. ఇది వేరే సపరేట్, అది వేరే. అక్కడ స్నానం చేసేవారంట అక్కడ. మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. తనకైతే పర్ణశాలకు వచ్చేసినాం మనం. ముందుకు పోతుందా? ముందు అక్కడ పెట్టుకుందా? ఇప్పుడే తాగి వస్తున్నాం. ముందే ఉంటుందా పార్కింగ్? దేవస్థానం పర్ణశాల ఏడా? ఇదేగా పర్ణశాల. ఇది కాదా అన్నా? ఇది కాదా పర్ణశాల? టెంపుల్ ఉందిగా, అడుగు అన్నని. అన్నా ఇంతకుముందు గుడి లేదుగా, ఇంతకుముందు గుడి లేదు, అందుకే ఆశ్చర్యపోయినా మనం. అన్నా సైడ్కి పెడదా? అసలు మారిపోవడం కాదన్నా, నేను అసలు గుర్తుపట్టలే ఏంది టెంపుల్ ఉందని అనుకున్నా. ఏంది గుళ్ళు మూసేశారేంది? గాయస్ పర్ణశాల టెంపుల్ ఉంది కదా ఇది. ఇందులోకి వెళ్ళిన లోపలికి దర్శనానికి వెళ్ళిన, వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిన లోపలికి. సగం దూరం పోయిందాక ఓకే ఏమనలే. సగం దూరం పోయిన తర్వాత రికార్డ్ చేయొద్దు, ఏం చేయొద్దు, కెమెరాస్ లోపలికి ఎందుకు తీసుకొచ్చారు మీరు అన్నీ లాక్కున్నారు. కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అన్నీ లాక్కున్నారు. మళ్ళీ మేము లోపలికి వెళ్ళినాం. సర్లే దేవుణ్ణి తీయకూడదులే అని మేము లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిన తర్వాత అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఫోటోస్ తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడో. మళ్ళీ వాళ్ళని అడిగితే అక్కడ లోపల ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అంటున్నారు బయట. నాకైతే మరీ టూ మచ్ అనిపించింది. ఇక్కడ వాటర్ ఉన్నాయి సైడ్కి, గోదావరి నది. ఇప్పుడైతే మనం భద్రాచలం పర్ణశాలలో అంటే పర్ణశాలలో 2 సీతాదేవిది చీర ఆరేసే అది ఆ ఏరియా ఒకటాను, ఇంకొకటి సీతాదేవి నదిలో స్నానం చేసే ఆ ఏరియా 2 కవర్ చేసినాం. పర్ణశాల 2 అయితే కవర్ చేసేసినాం. మళ్ళీ మీరు ఈ వీడియోని చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతటితో వ్లాగ్ కంప్లీటెడ్. ఓకే గైస్, బాయ్.